హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. టెర్రస్ గార్డెన్లో కుండీలో నాటుకున్న స్ట్రాబెర్రీ మొక్కలకు రన్నర్స్ వస్తాయి కదా, వాటిని వేరే కుండీలో ఎలా నాటుకోవాలి, వాటిని ఎలా నాటితే అవి చాలా బాగా నాటుకుంటాయో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేను కుండీలో పెట్టిన స్ట్రాబెర్రీ మొక్కలను చూద్దాము. నేను స్ట్రాబెర్రీ మొక్కలు ఒక్కొక్క కుండీలో రెండు స్ట్రాబెర్రీ మొక్కలను పెట్టాను. చూడండి, ఈ కుండీ మొత్తం స్ట్రాబెర్రీ మొక్కలే అయినాయి. అంటే ఇవి రన్నర్స్ ద్వారా చాలా వరకు ఒక్కో కుండీలో దాదాపు 8 నుండి 10 స్ట్రాబెర్రీ మొక్కలు అయినాయి. చూడండి, అలాగే నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే, నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే వీడియో ఫుల్గా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. చూడండి ఎన్ని ఉన్నాయో రన్నర్స్. ఇప్పుడు ఈ వీటిని మనం కట్ చేసి వేరే చిన్న చిన్న కుండీలో అయినా పెట్టుకోవచ్చు, లేదా పెద్ద కుండీలో పెట్టుకున్నా పర్లేదు. లేదంటే ఆ రన్నర్స్ ఉన్నాయి కదా, మనం ఆ స్ట్రాబెర్రీ మొక్కను పెట్టిన కుండీలోనే ప్లేస్ ఉంటే ఆ రన్నర్స్ని అక్కడే మనం నాటేయవచ్చు. అలా నాటేసినా కూడా చాలా బాగా నాటుకుంటాయి. లేదంటే మనం వాటిని వేరే కుండీలో మట్టి అలా కలిపేసి చిన్న చిన్న బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే పెద్ద కుండీలో అయినా పక్కన పెట్టేసి కుండీని ఆ రన్నర్స్ని లైట్గా వేర్లు వచ్చిన రన్నర్స్ని పెద్ద కుండీలో అయినా నాటుకోవచ్చు, లేదా చిన్న చిన్న కుండీలో అయినా నాటుకోవచ్చు. చూడండి ఎన్ని రన్నర్స్ వచ్చాయో, చాలా వచ్చాయి కదా రన్నర్స్. చాలా రన్నర్స్ వచ్చి అవే వాటంతట అవే నాటుకున్నాయి. అంటే వాటికి కింద సపోర్ట్గా మట్టి ఎలా ఉంటే అవి వాటంతట అవే నాటుకుంటాయి. చూడండి, ఈ కుండీలో నేనే నాటాను రన్నర్ని. చాలా బాగా నాటుకుంది. అలాగే ఆ రన్నర్ నాటుకుంది, మళ్ళీ ఆ రన్నర్ నుండి ఇంకో రన్నర్ వచ్చింది. చూడండి, ఇప్పుడు ఆ రన్నర్ని మనం అక్కడైనా నాటేయచ్చు, లేదంటే దాన్ని కట్ చేసి వేరే కుండీలో అయినా నాటుకోవచ్చు. అంటే మనం కట్ చేసి వేరే కుండీలో నాటుకుంటే కొన్ని నాటుకుంటాయి, కొన్ని ఏమో చనిపోతాయి. ఇప్పుడు అలా కాకుండా మనం దాని పక్కనే ఒక చిన్న కుండీ అయినా, లేదంటే చిన్న ఖాళీ ప్లేస్ అక్కడ ఉన్నా దాన్ని అక్కడే నాటేస్తే అది చాలా బాగా నాటుకుంటుంది. ఇక్కడ చిన్న కుండీలో కూడా రన్నర్నే పెట్టాను, అది చాలా బాగా నాటుకుంది. మళ్ళీ అక్కడ నుండి ఇంకో రన్నర్ వచ్చి కింద కుండీలో కూడా నాటుకుంది. చూడండి, ఇక్కడ ఈ వాటర్ బాటిల్ని కట్ చేసి మట్టి ఫిలప్ చేసి అందులో కూడా నాటాను, అది కూడా చాలా బాగా నాటుకుంది. మళ్ళీ అందులో నుండి రన్నర్ వచ్చింది. చూడండి, ఆ రన్నర్కి వేర్లు కూడా వచ్చాయి. నేను దాదాపు 4 అలా 3 నుండి 4 కుండీ అంటే చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో అయితే ఈ రన్నర్స్ని పెట్టాను, చాలా బాగా నాటుకున్నాయి. అలాగే ఈ చిన్న ట్రబ్ లాగా ఉంది కదా, ఇందులో కూడా పెట్టాను. అంటే ఇవి రన్నర్స్ ఆ కుండీ నుండి మొత్తం కిందికి వేలాడుతున్నాయి. ఈ విధంగా పెడితే బాగుంటుంది కదా అని నేను ఈ విధంగా ప్లాన్ చేశాను. నేను వీటిని పెట్టి దాదాపు 2 డేస్ 3 డేసే అవుతుంది, కానీ చాలా బాగా నాటుకుంది. 3 రన్నర్స్ని మాత్రమే నాటాను. మిగతా రన్నర్స్కి ఏమో వేర్లు రాలేదు. కాకపోతే ఈ రన్నర్స్కి కింద మట్టి ఉంటే మాత్రం ఆటోమేటిక్గా ఆ రన్నర్సే నాటుకుంటాయి. అందుకే నేను 3 మాత్రమే నాటాను. చూడండి, ఇక్కడ ఈ చిన్న కుండీలో నాటాను కదా, ఇప్పుడు అది మంచిగా నాటుకుంది. మొక్క కూడా మంచిగా హెల్తీగా గ్రో అవుతుంది. ఇక్కడ చూడండి చిన్న కుండీలో. ఇప్పుడు ఈ నాటుకున్న రన్నర్ ఉంది కదా, ఈ రన్నర్ని మనం ఈ విధంగా కట్ చేసేసేయాలి 2 సైడ్. ఇటు సైడ్ కూడా కింద మట్టిలో నాటుకుంది కాబట్టి 2 సైడ్ కట్ చేసేసాను. కట్ చేసి మనం ఈ చిన్న కుండీని వేరే దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకెళ్ళి. చూడండి, నేను ఇక్కడ ఈ పిల్లర్ మీద పెడుతున్నాను. ఇప్పుడు ఈ రన్నర్తో వచ్చిన మొక్క ఉంది కదా, ఇది కూడా మంచిగా గ్రో అయ్యి ఈ రన్నర్ నుండి ఇంకా రన్నర్స్ వస్తాయి. అలాగే ఇంకో చిన్న కుండీలో కూడా పెట్టాను. చూడండి, ఇది కూడా చాలా బాగా నాటుకుంది. ఈ కుండీలో టమాటో గింజలు పడినట్టున్నాయి. టమాటా నారు కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ రన్నర్ని కూడా కట్ చేసేసి ఈ కుండీని కూడా నేను ఇంకో పిల్లర్ మీద పెట్టాను. చూడండి, అలాగే ఈ స్ట్రాబెర్రీ మొక్క నుండి ఇంకా 2 రన్నర్స్ వచ్చాయి. వీటిని మనం అదే కుండీలో నాటుకోవచ్చు, లేదంటే వేరే కుండీలో అయినా నాటుకోవచ్చు. చూడండి, ఈ కుండీలో ఉన్న రన్నర్స్ ఉన్నాయి కదా, నేను పక్కనే ఇంకో గ్రో బ్యాగ్లో మట్టి ఉంది, ఖాళీగానే ఉంది,
ఆ గ్రో బ్యాగ్. అందులో నాటేస్తున్నాను. ముందుగా ఈ గ్రో బ్యాగ్లో ఉన్న మట్టిని ఈ విధంగా గుల్లగా చేసుకోవాలి. ఈ విధంగా గుల్లగా చేసుకొని రన్నర్స్ని అయితే మదర్ ప్లాంట్ నుండి వచ్చిన రన్నర్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేయకుండా డైరెక్ట్గా ఈ విధంగా నాటుకోవాలి. మనం మార్కెట్ నుండి ఒక్క స్ట్రాబెర్రీ మొక్కను తెచ్చుకొని దాదాపు 30 or 40 స్ట్రాబెర్రీ మొక్కలను తయారు చేసుకోవచ్చు ఈ రన్నర్స్ ద్వారా. ఈ విధంగా రన్నర్స్ని నాటేసుకొని 5 days or 6 days తర్వాత ఇవి మంచిగా నాటుకుంటాయి. అప్పుడు మనం మదర్ ప్లాంట్ నుండి ఈ రన్నర్స్ని అయితే కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని మనం ఆ మదర్ ప్లాంట్ని వేరే దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేదంటే పక్కనైనా ఉంచుకోవచ్చు. గ్రో బ్యాగ్లో 2 రన్నర్స్ని అయితే నాటేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న కుండీలో కూడా రన్నర్స్ని నాటుతున్నాను. చూడండి, మన మట్టిని ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. అంటే వర్మి కంపోస్ట్ వేసినా వేయకున్నా నార్మల్ మట్టిలో కూడా చాలా బాగా గ్రో అవుతాయి స్ట్రాబెర్రీ మొక్కలు. చూడండి, చిన్న కుండీలో కూడా రన్నర్ని నాటేస్తున్నాను. దాదాపు 5 నుండి 6 daysలోనే చాలా బాగా నాటుకుంటుంది. ఈ విధంగా నాటేశాక అవి నాటుకుంటాయి కదా, అప్పుడు మనం మదర్ ప్లాంట్ నుండి ఈ రన్నర్ని కట్ చేసి మనం ఎక్కడైనా మనకు కావాల్సిన చోటైతే పెట్టుకోవచ్చు. చిన్న చిన్న కుండీలో నాటేసుకొని. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అంటే రన్నర్స్ని కట్ చేయకుండా ఇలా మదర్ ప్లాంట్తోనే ఉన్న రన్నర్స్ని ఈ విధంగా చిన్న చిన్న కుండీలో అయినా నాటుకోండి, లేదా పెద్ద కుండీలో అయినా నాటుకుంటే చాలా బాగా నాటుకుంటాయి. ఈ విధంగా అవి నాటుకున్నాక తర్వాత మదర్ ప్లాంట్ నుండి రన్నర్స్ని కట్ చేసి మనం కావాల్సిన చోట పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.